ఏమైంది వదినా, దిగులుగా కనిపిస్తున్నావు? ఏముంటుంది వదినా, మా తోడికోడలుందిగా, ఎప్పుడూ మమ్మల్ని ఆడిపోసుకోవడమే. ఇంతకీ గొడవేంటి? గొడవ లేదు, పాడు లేదు. మా మరిదికి సంపాదన తక్కువ, ఆమెకేమో ఖర్చులెక్కువ. వచ్చే జీతం చాలడం లేదని ఊరంతా అప్పులు చేశారు. ఇప్పుడు ఆ అప్పులోళ్ళంతా వచ్చి అడుగుతుంటే సమాధానం చెప్పలేక మా మీద పడేడుస్తున్నారు. ఇందులో అసలు మీ తప్పేముంది? వాళ్ళు అలా అవ్వడానికి మేమే కారణమంట. నీకు తెలుసుగా వదినా, మీ అన్నయ్య ఎంత జాగ్రత్త పరుడో. పిల్ల పెళ్లి కోసమని బ్యాంకులో దాచిన డబ్బులు తెచ్చిస్తే అప్పులు కట్టుకొని సుఖంగా ఉంటారంట. ఈ మాత్రం కూడా చేయలేని అన్న కూడా ఒక అన్నేనా అని నోటుకొచ్చినట్టంతా తిడుతూ శాపనార్థాలు పెడుతున్నారు వదినా. వినలేక చూస్తున్నామనుకో. ఇప్పటికీ ఎన్నిసార్లు డబ్బులు అవసరమైతే ఇచ్చామో ఆ లెక్కలన్నీ గాల్లో కలిసిపోయాయి. సరే గాని వదినా, ఈరోజు చెత్త పడేసావా? పడేశాను. మరా చెత్త బుట్టలో ఏం గమనించావు? దానిలో ఏముంటుంది వదినా? కుళ్ళిపోయిన కూరగాయలు, చెత్త చెదారం, కంపు. అంతేగాని దానిలో నుండి సుగంధాలు రావు కదా. కొంతమంది చెత్త మనుషులు కూడా అంతే. అలాంటి వాళ్ళ నోటి నుండి మంచి మాటలు వినాలనుకోవడం మనదే తప్పు. చెత్త బుట్టని ఎలా అయితే దూరంగా పెడతారో ఇలాంటి చెత్త వాళ్లను, వాళ్ళ చెత్త వాగుడిని కూడా అలాగే దూరం పెట్టాలి. మనసులోకి రానివ్వకూడదు. అర్థమైంది వదినా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.